నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఉమ్. ఉప్పు వల్ల ఉపయోగాలు. అమ్మా, ఆ, ఉప్పు లేకపోతే అసలు ఏముందమ్మా? అసలు రుచే లేదేమో. దాని పేరే రుచి. ఆ, ఉప్పుని రుచి అంటారు. ఆ ఉప్పు కూరలో వేయకపోతే, కూర కాదు ఏ పదార్థంలో అయినా ఉప్పు లేకపోతే దానికి రుచి లేదు. ఎందుకంటే మన లాలాజలంతో కలిసి మనకి రుచిని కలిగించే లక్షణం ఉప్పుకి మాత్రమే ఉంది. ఉమ్, అయితే మనం ఏమనుకుంటాం, కారానికి సంబంధించిన చోట ఉప్పు అనుకుంటాం కదా. ఆ, కానీ తీపి చేసేప్పుడు కూడా చిటికెడు ఉప్పేస్తారు, ఎందుకంటే నాలుక దాని రుచిని ఆ, స్వీకరించడానికి. ఏ రుచినైనా స్వీకరించడానికి. స్వీకరించే ఉప్పు చిన్న మాధ్యమం. ఆ, బెల్లంలో అయితే ఉప్పు ఉంటుంది కనుక బెల్లంతో చేసే తీపి పదార్థాల్లో వేయరు, కానీ పంచదారతో చేసే తీపి పదార్థాలన్నిట్లో చిటికెడు ఉప్పేస్తారు. ఉమ్, అప్పుడు కానీ మన నాలుక ఆ రుచిని స్వీకరించలేదు. అవునమ్మా. అది రుచికి సంబంధించింది. ఎందుకు అంటే మన శరీరంలో కూడా అత్యధికంగా ఉండేటటువంటి లవణాల్లో ప్రధానమైనది ఉప్పు. భూమి మీద ఉండేటటువంటి లవణాల్లో కూడా చాలా ప్రధానమైంది ఉప్పు. లవణాల్లో ప్రధానమైనది ఉప్పే కాకుండా భూమి మీద ఉన్న వాటిల్లో అత్యధికంగా ఉండేది, మన శరీరంలో అత్యధికంగా ఉండేది నీరు ఉమ్, కదా. అవును. ఆ నీరు ఉప్పు కలిసి ఉన్నటువంటిది సముద్రం. ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి ఉప్పు మాత్రమే మన శరీరానికి కానీ మిగిలినటువంటి వాటికి కానీ ఉపయోగపడేటటువంటిది. ఉమ్, ఇండస్ట్రియల్ వేస్ట్ మాత్రం ఉపయోగపడదు. అందుకే ఏదైనా మనం ఊరగాయ పెట్టుకుంటే నిలవ ఉండాలంటే సముద్రపు ఉప్పు మాత్రమే ఉపయోగపడుతుంది. ఉమ్, అంతేగాని మనం అయోడైజ్డ్ ఉప్పు లేక ఇండస్ట్రియల్ వేస్ట్ ఇది వాడేటటువంటి దాంట్లో తెచ్చి వాడేటటువంటి ఉప్పు ఉప్పగా ఉంటే ఉండొచ్చేమో కానీ నిలవ ఉండదు. ఉండడానికి పనికిరాదు. అవును. మొట్టమొదట నిలవ ఉంచడానికి, మనకి నాలుకకి రుచి తెలియడానికి ఉపయోగపడుతుంది. రుచి అంటాం. చేసిన పదార్థం నిలవ ఉండడానికి ఉపయోగపడుతుంది. మనం కూర పప్పు చేస్తే ఉప్పు తక్కువైతే మధ్యాహ్నానికల్లా వాసన వస్తుంది. సమానంగా ఉప్పు పడితే సాయంకాలం దాకా అవునమ్మా, వాసన అవును. రాదు. అదే ఊరగాయలు నిలవ ఉండాలంటే ఉప్పు అవునమ్మా. ప్రధానమైనటువంటిది. అది కూడా సముద్రపు ఉప్పు. ఉమ్, ఇది నిలవ ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఉప్పుకు ఉన్నటువంటి మరొక లక్షణం ఏమిటంటే వాతావరణంలో ఉన్నటువంటి ప్రతికూల స్పందనలను అది గ్రహిస్తుంది. ఉహుం, అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉప్పు గ్రహిస్తుంది. అందుకే ప్రధానంగా మిగిలిన చోట్ల మనం దాన్ని వాడం, కానీ పిల్లలకి దిష్టి తగిలితే ఏం చేస్తామమ్మా? ఉప్పుతో తీస్తాం. ఉప్పుతో తీస్తాం. ఉప్పుతో తీయడానికి కారణం ఏమిటంటే కూడా చెప్పాను కదా, ఆ, మన శరీరంలోనూ ఉండేటటువంటిది లవణాలు ఎక్కువ ఉంటాయి, నీరు ఎక్కువ ఉంటుంది కనుక మన తక్కువ ఏదైనా సరే తక్కువ శక్తి ఉన్నది ఎక్కువ శక్తిని ఆకర్షిస్తుంది కదా తనలోకి. అవును. మన దగ్గర నెగిటివిటీ ఎక్కువ ఉన్నట్టయితే ఉప్పుతో ఇట్లా తిప్పితే ఉప్పు మనలో అధికంగా ఉన్న నెగిటివిటీని అంతా తీసేసుకుంటుంది అది. ఓకే. అందువల్ల పిల్లలకి దిష్టి తగిలితే వాళ్ళు ఏడుస్తూ ఉంటే, చికాకు పడుతూ ఉంటే దిష్టి తీస్తే వెంటనే ఊరుకుంటారు. దీనికి శాస్త్రీయంగా ఏమన్నా చూపిస్తారా అని కొంతమంది హేతువాదులు ప్రశ్నిస్తే, శాస్త్రీయంగా తర్వాత చూపిస్తాం కానీ ప్రస్తుతం ఏడిచే పిల్లల్ని ఊరుకోబెట్టడం మాకు ప్రధానం. ఊరుకున్నాడు కదా, అంతే. తర్వాత చూద్దాం శాస్త్రీయత. ప్రధానం నీకు రిజల్ట్ ఓరియంటెడ్. అంతే. ఇది దీనికి ఈ దిష్టి తీసే ప్రక్రియ ఏదైతే ఉందో దీన్నే ప్రాణిక్ హీలింగ్ అన్నటువంటి పేరుతో చౌకోక్సుయి మొదలైనటువంటి వాళ్ళు చాలా అవును. గొప్పగా దాన్ని ప్రచారం చేశారు. ఇది ఒక భాగం. అందులో కూడా ఉప్పుతోనే కదా మొత్తం అంతా నెగిటివిటీని తీసేసేటటువంటి ప్రక్రియ. అలాగే శరీరం మీద బాగా పెద్దవాళ్ళు, మనకి దిష్టి తీసేవాళ్ళు ఎవరు ఉండరు. పెద్దవాళ్ళకి దిష్టి తగిలింది అని అనిపిస్తే ఏం చేస్తారమ్మా? ఒక చారుడు ఉప్పు తీసుకెళ్లి నీళ్లల్లో వేసి ఆ నీళ్ళతో స్నానం స్నానం చేస్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా తీయాలి దిష్టి. ఉమ్, అలా లేనప్పుడు అలా తీస్తే కూడా ఆ దిష్టి పోవడం ఒకటే కాదమ్మా, ఎనీ నెగిటివిటీ, ఒక చికాకు, ఏదో ఒక విషయం మీద మనం మనసులో బాధపడ్డాం, సరిగ్గా ఉండలేకపోతున్నాం, స్థిరంగా ఉండట్లేదు మనసు అంటే ఉప్పు నీళ్లతో స్నానం చేస్తే క్లియర్ తగ్గుతుంది. అవుతుంది. అలాగే ఇంటికి నెగిటివ్ థాట్స్తో ఎవరైనా వస్తారు ఆ, అంటే ప్రత్యేకంగా మన మీద కోపము శత్రుత్వం ఉండకపోవచ్చు, కానీ మనం చూడగానే వీళ్ళు ఇంత బాగున్నారే, వీళ్ళ పిల్లలు ఇంత బాగా చదువుకుంటున్నారు, నా పిల్లలు ఇంత బాగా చదువుకోవట్లేదే ఉమ్, అన్న చిన్న భావన కలగచ్చు. అవునమ్మా. వాళ్ళది తప్పేం కాదు, వాళ్ళు దుష్టులు దుర్మార్గులు అని చెప్పలేం, కానీ మానవ సహజమైనటువంటి బలహీనత. ఉమ్, అలా కలిగినది ఏదన్నా ఉండి దానివల్ల మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు రాకుండా ఉండాలి అంటే
ఒక చిన్న బౌల్‌లో ఉప్పు అక్కడ పెట్టి ఏ రోజుకి ఆ రోజు దాన్ని ఫ్లష్ చేసేస్తూ ఉంటారు. అంటే మళ్ళీ ఇక్కడ, అక్కడ మొక్కల్లో వేయకుండా, అక్కడ పడేయకుండా, ఇక్కడ పడేయకుండా ఫ్లష్ చేసేస్తే ఇంక బయటికెళ్ళిపోతూ ఉంటుంది. అవునవును. ఇది ఒక పద్ధత. ఇదేమీ కాకుండా కూడా చాలామంది ఏం చేస్తారంటే కొంచెం ఉప్పు తీసుకెళ్ళి బాత్రూమ్‌లో పెడతారు. ఎందుకంటే ఎక్కువ నెగటివిటీ వచ్చేది బాత్రూముల్లో నుంచి. ఎక్కడ చెత్త ఉంటే అక్కడి నుంచి వస్తుందమ్మా. అంతే. అంచేత అక్కడ పెట్టి ప్రతిరోజు ఆహ్, నీళ్ళల్లో పడేయడం అన్నది ఫ్లష్ చేసేయడం అన్నది చూస్తూ ఉంటాం. అవును. అంటే ఉప్పుకి ఉన్న ఈ లక్షణాన్ని పూర్వులు మనకి ఏం చెప్పారంటే, ఇంత సైంటిఫిక్‌గా చెప్తే మాకెందుకు ఈ వృధా, ఈ సోదా అంటారు. అందుకని పిల్లలకి దిష్టి తీయడానికి వాడడమే కాకుండా, ఉప్పు తొట్టె మీద మూత లేకుండా ఉండద్దు, విషం అవుతుంది అనేవాళ్ళు. హ్మ్. మూత లేకపోతే విషం. ఎట్లా అవుతుంది విషం? అంటే పాములు విషం కక్కుతాయి. ఇట్లాంటివి పిల్లలకి అర్థం కావడానే చెప్పడం. అప్పుడు తెలియకపోయినా పాము ప్రత్యేకంగా వచ్చి ఈ ఉప్పు జాడి మీద మూత లేకపోతే అందులో విషం కక్కెడుతుందా? కాదు. దానికి ఏం పని? ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి గదా! అవును. కానీ ఈ విషయం తెలుసుకున్నాక అది మనకట్లా చెప్పారు అని అర్థమైంది. ఎందుకంటే ఉప్పు మీద మూత లేకపోతే అది నెగటివిటీని ఆకర్షిస్తుంది. దాంతో ఆ నెగెటివ్‌గా ఉన్నటువంటిది మనం ఇందులో వేసుకున్నామనుకోండి, ఆ! ఆరోగ్యం పాడవుతుంది గదా! 100%. అందువల్ల మూత పెట్టుంచండి. ఎప్పుడు పొరపాటున కూడా ఉప్పు మీద మూత లేకుండా లేకుండా. ఉండకూడదు హ్మ్. అనేది చెప్తారు. ఓకే. ఇది ప్రధానంగా ఉండేటటువంటిది నీరు, ఉప్పు. ఈ 2 కలిసి ఉండేది సముద్రం. దాని నుంచి వచ్చిన ఉప్పుకి మాత్రమే ఇటువంటి ప్రయోజనం ఉంది. వేరే రకాల ఉప్పులకి ఈ ప్రయోజనం లేదు. హ్మ్. మూత లేకపోతే విషం. ఎట్లా అవుతుంది విషం? అంటే పాములు విషం కక్కుతాయి. ఇట్లాంటివి పిల్లలకి అర్థం కావడానే చెప్పడం. అప్పుడు తెలియకపోయినా పాము ప్రత్యేకంగా వచ్చి ఈ ఉప్పు జాడి మీద మూత లేకపోతే అందులో విషం కక్కెడుతుందా? కాదు. దానికి ఏం పని? ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి గదా! అవును. కానీ ఈ విషయం తెలుసుకున్నాక అది మనకట్లా చెప్పారు అని అర్థమైంది. ఎందుకంటే ఉప్పు మీద మూత లేకపోతే అది నెగటివిటీని ఆకర్షిస్తుంది. దాంతో ఆ నెగెటివ్‌గా ఉన్నటువంటిది మనం ఇందులో వేసుకున్నామనుకోండి, ఆ! ఆరోగ్యం పాడవుతుంది గదా! 100%. అందువల్ల మూత పెట్టుంచండి. ఎప్పుడు పొరపాటున కూడా ఉప్పు మీద మూత లేకుండా లేకుండా. ఉండకూడదు హ్మ్. అనేది చెప్తారు. ఓకే. ఇది ప్రధానంగా ఉండేటటువంటిది నీరు, ఉప్పు. ఈ 2 కలిసి ఉండేది సముద్రం. దాని నుంచి వచ్చిన ఉప్పుకి మాత్రమే ఇటువంటి ప్రయోజనం ఉంది. వేరే రకాల ఉప్పులకి ఈ ప్రయోజనం లేదు. రైట్. నమస్తే. నమస్తే అమ్మా.